తాజ్ మహల్ పూర్తి చరిత్ర. తాజ్ మహల్ భారతదేశం యొక్క ఒక అద్భుత కట్టడం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది అగ్రా నగరంలోని యమునా నది తీరంలో 1632 నుండి 1653 వరకు నిర్మించబడింది. తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్కి స్మారక చిహ్నంగా నిర్మించాడు. ఇది ప్రేమకు ప్రతీకగా కూడా పరిగణించబడుతుంది. తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమైంది. 22 సంవత్సరాల పాటు 20,000 మంది కార్మికులు ఈ విభూతి కట్టడాన్ని నిర్మించడంలో పాల్గొన్నారు. ప్రధాన శిల్పకారుడు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని అనుకుంటారు. తాజ్ మహల్ సంపూర్ణ శ్వేత మారమునకు ప్రసిద్ధి చెందింది. మొఘల్ కాలం నాటి ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ శైలిలో ఇది నిర్మించబడింది. ఇస్లామిక్, పర్షియన్ మరియు భారతీయ శైలుల మేళవింపు తాజ్ మహల్ నిర్మాణంలో కనిపిస్తుంది. తాజ్ మహల్ సమాధి కాకుండా అందులోని గర్భగుడిలో ముంతాజ్ మహల్ సమాధి ఉంది. అటు పక్కనే షాజహాన్ సమాధి ఉంది. ఆయన 1666లో మరణించినప్పుడు అక్కడనే పూడ్చబడ్డారు. తాజ్ మహల్ నిర్మాణ వివరాలు. తాజ్ మహల్లోని ప్రధాన నిర్మాణం ఎత్తైన గుండు ఆకారంలో ఉంటుంది. ఇది సమాన చతురస్ర నిర్మాణం. 4 పక్కల ఉన్న బలమైన మినార్లు ఈ కట్టడం యొక్క ప్రధాన విశిష్టత. మసీదు మరియు గెస్ట్ హౌస్. తాజ్ మహల్ తూర్పు మరియు పడమర వైపున ఒక మసీదు మరియు ఒక అతిథి గృహం ఉన్నాయి. నిర్మాణ కళ. తాజ్ మహల్లోని కళాకృతులలో ఇన్లే ఆర్ట్ను విరివిగా ఉపయోగించారు. వివిధ రంగుల రాళ్లను శిల్పకారులు శిలామందిరంలో పూరించేవారు. తాజ్ మహల్లోని చాలా భాగాలలో ఖురాన్ నుండి ఆయతులు ఉంచబడ్డాయి. ఇవి ప్రత్యేకమైన కాలిగ్రఫీ శైలిలో రాయబడ్డాయి. తాజ్ మహల్ నిర్మాణం వెనుక కథ. తాజ్ మహల్ నిర్మాణం వెనుక ఉన్న కథ శ్రావ్యంగా ఉంటుంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మరణంతో తీవ్ర దుఃఖంలో కూరుకుపోయి ఆమె జ్ఞాపకార్థం తాజ్ మహల్ నిర్మించాడు. చరిత్రలో తాజ్ మహల్. బ్రిటిష్ కాలంలో తాజ్ మహల్ నిర్వీర్యం కాకుండా కాపాడబడింది. అయితే ఆ సమయంలో కొంతకాలానికి మరమ్మతులు చేయవలసి వచ్చింది. 1983లో యునెస్కో తాజ్ మహల్ను ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది. తాజ్ మహల్ నేటి ప్రాధాన్యం. ప్రస్తుతం తాజ్ మహల్ ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు తాజ్ మహల్ సందర్శిస్తారు.